రిషబ్ పంత్ కాలికి బాల్ తగిలి ఫ్రాక్చర్ అయిపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ కుంటూ బ్యాటింగ్ చేయడానికి కోసం అందరూ చప్పట్లు కొట్టాం. క్రిస్ వోక్స్ కూడా షోల్డర్ డిస్లొకేట్ అయిపోతే తను బ్యాటింగ్ చేయడానికి వస్తే అది చూసి కూడా అందరం కూడా వామ్మో ఏం ధైర్యం రా అనుకున్నాం కదా. కానీ అప్పుడు ఇంకో డిబేట్ కూడా వచ్చింది. కంకషన్ సబ్స్టిట్యూట్ ఎలా అయితే అలౌ చేస్తారో ఇలాగా సీరియస్ ఇంజరీస్ అయినప్పుడు కూడా సబ్స్టిట్యూట్ అలౌ చేస్తే బాగుంటుంది కదా, లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా అని. దీనికేమో ఇండియన్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉండాలి అన్నారు, చాలా మంది దీనికి ఉండాలని ఫేవర్ లో ఉన్నారు. బెన్ స్టోక్స్ లాంటి వాళ్ళేమో ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ ఉంటే గేమ్ లో ఉన్న మజా పోతుంది అన్నారు. వేర్ డూ యూ స్టాండ్ ఆన్ దిస్? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్, అది మా కమెంట్ లో చెప్పాలి. కానీ బీసీసీఐ కొత్తగా ఏదో మార్పులు తీసుకొచ్చారు డొమెస్టిక్ లెవెల్లో, ఏంటో అది కాస్త మాట్లాడుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే కంకషన్ సబ్స్టిట్యూట్ అని ఉంది కదా, అసలు అది ఏంటి? మిగతా కేసుల్లో ఎప్పుడైతే వేరే చోట గాయాలవుతే ఎందుకు తీసుకురారు ప్లేయర్స్ కి రీప్లేస్మెంట్లు అని ఒక డిస్కషన్ ఉంది, ఒక డౌట్ ఉంది. దాని ముందు అడ్రస్ చేద్దాం. ఫస్ట్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే యూ కెన్ స్కిప్ దిస్ పార్ట్, మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు, కింద సెక్షన్స్ పెడతాం, దాని అకార్డింగ్ వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే డిస్కసింగ్ అబౌట్ అసలు ఆ కంకషన్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, దానికి వేరే తేడాలు ఏంటి. బిఫోర్ వి గెట్ టు దట్, వీడియో ఎక్కడ నచ్చితే కనుక ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, బికాస్ అది మాకు సబ్స్టిట్యూట్ కాదు, మెయిన్ ప్లేయర్ అదే. మీరు మాకు లైక్ ఇస్తే కనుక యూట్యూబ్ ఎక్కువ మందికి వీడియో చూపిస్తుంది, అలా కొత్త ఆడియన్స్ వస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇఫ్ యు లైక్ వాట్ వీఆర్ డూయింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు సమ్ టేల్స్. అది మాకు చాలా మోటివేషన్ హెల్ప్ అవుతుంది. లైక్ ఫర్ లైకే కావాలి మాకు కూడా. ఆల్రైట్, కమింగ్ టు ద యాక్చువల్ టాపిక్. కంకషన్ సబ్స్టిట్యూట్ అంటే ఏంటి అంటే కనుక మెడ నుంచి పైకి ఎక్కడన్నా బాల్ తగిలితే కంకషన్ జరగచ్చు. టిపికలీ హెల్మెట్ మీద తగిలినా, తలపైన తగిలినా, క్యాచ్ పడుతున్నప్పుడు పడ్డా, తల నేలకి తగిలినా, ఇలా ఏమైనా సరే, ఆర్ హెల్మెట్ ఫేస్ మీద తగిలినా కూడా కంకషన్ జరగచ్చు. కంకషన్ అంటే బయటికి వెంటనే కనిపించదు ఆ ఇంజురీ, బట్ దాని ఎఫెక్ట్స్ తర్వాత ఉంటాయి. తలనొప్పి రాగా మేనిఫెస్ట్ చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు వామిటింగ్స్ అవుతుంటాయి, కొన్నిసార్లు డబుల్ విజన్ వస్తుంది, ఇలాంటివి జరుగుతుంటాయి. ఇట్ కెన్ సమ్ టైమ్స్ బి సీరియస్ ఆల్సో. సో ఏం చేశారు అంటే ఐసీసీ కంకషన్ సబ్స్టిట్యూట్ రూల్ తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే మెడ పైన భాగంలో ఎక్కడైనా గనక బాల్ తగిలితే, ఒకవేళ గనక కంకషన్ అయింది అని ప్రూఫ్ అవుతే, అప్పుడు లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ తీసుకురావచ్చు. లైక్ ఫర్ లైక్ అంటే బ్యాటర్ అయితే మిగతా మ్యాచ్ లో తను ఏం రోల్ చేయబోతున్నాడో ఆ రోల్ ప్లే చేసి ఇంకొక ప్లేయర్ని తీసుకురావచ్చు. బౌలర్ అయితే బౌలర్, ఫాస్ట్ బౌలర్ అయితే ఫాస్ట్ బౌలర్, స్పిన్నర్ అయితే స్పిన్నర్, అండ్ ఆల్ రౌండర్ అయితే ఆల్ రౌండర్. లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారు. దాన్ని చాలా మంది మిస్యూజ్ చేశారు, చాలా మంది టీమ్స్ చేశారు, ఇండియా కూడా చేశారు. మోస్ట్ ఫేమస్లీ అక్కడ శివం దుబే స్థానంలో ఒకసారి హర్షిత్ రాణాని తీసుకొచ్చారు అగేన్స్ ఆస్ట్రేలియా అనుకుంటా. హర్షిత్ రాణా వికెట్స్ కూడా తీసుకున్నాడు. లైక్ ఫర్ లైక్ కాదు, బికాజ్ తర్వాత దుబే వచ్చి బౌలింగ్ వేసే ఎబిలిటీ ఉన్నా కూడా తను 120 km/h వేస్తాడు, హర్షిత్ రాణా 135 దానికంటే ఎక్కువ వేస్తాడు. కాబట్టి లైక్ ఫర్ లైక్ కాదు, డిబేటబుల్ అయింది. అందుకనే చాలా మంది దీన్ని మిస్యూజ్ చేయడానికి స్కోప్ ఉంది. మిగతా విషయాల్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చేతికి గాయమైంది, ఫ్రాక్చర్ అయిపోయింది, వేలు ఫ్రాక్చర్ అయింది, వెబ్బింగ్ స్ప్లిట్ అయిపోయింది, ఆర్ కింద పడ్డప్పుడు షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది, లేకపోతే ఎల్బో చాలా సీరియస్ గా ఇంజూరీ అయిపోయింది, నీ ట్విస్ట్ అయిపోయినా, యాంకిల్ ట్విస్ట్ అయిపోయినా, రిషబ్ పంత్ కి పాదం పైన బాల్ తగిలినప్పుడు ఫ్రాక్చర్ అయిపోయినట్టు అదేమన్నా అయినా, తను మిగతా మ్యాచ్ లో గనక ఏమీ ఎఫెక్టివ్ గా తన పాత్ర పోషించలేకపోతే ఒక హ్యాండిక్యాప్ గా మారిపోతుంది టీమ్స్ కి, స్పెషలీ లాంగర్ ఫార్మాట్ లో లైక్ ది 5-day టెస్ట్ మ్యాచెస్ లో ఇది ప్రాబ్లమ్ గా మారే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బికాజ్ మీరు త్రూ అవుట్ ద మ్యాచ్ డే 1 జరిగిపోతే 10 మెంబర్స్ తోటే 10 ప్లేయర్స్ తోటి ఆడాల్సి ఉంటుంది, రైట్? సివియర్ హ్యామ్స్ట్రింగ్ టేర్ వచ్చేసినా కూడా అది పాసిబులే. అలాంటి కేసులో ప్రస్తుతానికైతే రీప్లేస్మెంట్ ప్లేయర్ అలౌ చేయరు. సబ్స్టిట్యూట్ గా వచ్చి వికెట్ కీపర్ కూడా వికెట్ కీపింగ్ చేయొచ్చు, లైక్ ధృవ్ జురేల్ చేసినట్టుగా త్రూఅవుట్ ద టెస్ట్ సిరీస్, ఆర్ యూ కెన్ హ్యావ్ ఎ ఫీల్డర్. కానీ వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ చేయడానికి ఆస్కారం లేదు. దీని మీద డిబేట్ వస్తుంది. అండ్ ఐసీసీ ఏమన్నారంటే ఎవరన్నా డొమెస్టిక్ లీగ్స్ లో మీరు ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే దాని తర్వాత మేము దీని గురించి ఆలోచిస్తామని చర్చలు మొదలైపోయాయి. అయితే ఇక్కడ బీసీసీఐ, మన బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, వీళ్ళు డొమెస్టిక్ లెవెల్లో ఈ రూల్ ని తీసుకొస్తున్నారు, తెచ్చేశారు. ఇట్స్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ ది దిలీప్ ట్రోఫీ తర్వాత రంజీ ట్రోఫీ. ఇన్ఫాక్ట్ అండర్-19 లెవెల్లో కూడా ఎక్కడైతే రెడ్ బాల్ తో ఆడతారో, అంటే డేస్ క్రికెట్ ఉంటుందో, 3-day కావచ్చు ఆర్ 4-day కావచ్చు, విజయ్ హజారేలో సయ్యద్ ముష్తాక్ అలీ విచ్ ఇస్ ద వైట్ బాల్ ఫార్మాట్, అక్కడ ఈ సీరియస్ సబ్స్టిట్యూట్ రూల్ తీసుకురావట్లేదు, డేస్ క్రికెట్ లోకి ప్రవేశపెడుతున్నారు. అయితే దీనికి కొన్ని నిబంధనలు ఇచ్చారు. అవేంటో ఒక లిస్టే ఇచ్చారు.
అదేంటో చూసుకుందాం. ఓకే, ఒక్కొక్కటి చూస్తూ దాని గురించి కొంచెం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, నౌ బిఫోర్ వి గెట్ టు దట్, another major development or చిన్న announcement from our side is that Stumptails లో మేము మెంబర్షిప్స్ స్టార్ట్ చేసాం. మెంబర్షిప్స్ అంటే ఏంటి? ఉన్న వీడియోస్ కి ఎటువంటి అంతరాయం కలగదు, ఎటువంటి డిఫరెన్స్ లేదు. ఈ రివ్యూస్ ప్రివ్యూస్ ఇలా వస్తూనే ఉంటాయి. కాబట్టి మెంబర్షిప్స్ ఆర్ వన్ వే వేర్ మా కోసం ఎవరైతే ఆర్ మా ఛానల్ నచ్చి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మెంబర్స్ గా జాయిన్ అవ్వచ్చు. ఇందాక అన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పటిదాకా నడుస్తున్నవన్నీ అలానే సాగుతాయి. అది నాన్ మెంబర్స్ కూడా ఎలా ఉందో అలానే కంటిన్యూ అవుతుంది. బట్ మెంబర్స్ కి కొన్ని ఇచ్చే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటో మా యూట్యూబ్ పేజ్ లో చూడొచ్చు మీరు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కామెంట్స్ కి ప్రయారిటీ రెస్పాన్స్ ఇస్తాం. అలాగే మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్ కొన్ని కండక్ట్ చేస్తాం ఆన్ ది ఛానల్. లైవ్ స్ట్రీమ్స్ మిగతా వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి, కానీ మెంబర్స్ కి ఇంకొన్ని ఎక్కువ కండక్ట్ చేసే ఆలోచన మాకు ఉందన్నమాట. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు ఎంకరేజర్స్, సపోర్టర్స్, మేము చేస్తుంది అంత ఈజీ ఏం కాదంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ ఎఫర్ట్. కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. మా క్వాలిటీ పెంచాలన్నా, మా స్టాండర్డ్ ప్రొడక్షన్ పెంచాలన్నా కూడా మీ నుంచి కనుక మాకు ఆ హెల్ప్ లభిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్వియస్లీ మెంబర్షిప్ ఫీ, అది మాకు హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ యూ వాంట్ టు షో us your say thank you or encouragement in that form, please consider subscribing to our membership. దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటుంది. యూ కెన్ గో బికమ్ ఎ మెంబర్ ఇఫ్ యూ వుడ్ లైక్ టు. అగైన్ మరోసారి చెప్తోంది, మెంబర్షిప్ తీసుకోకపోయినా కూడా వీడియోస్ ఏవైతే వస్తున్నాయో ప్రివ్యూస్, రివ్యూస్, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, యథావిధిగా కంటిన్యూ అవుతాయి. ఏ మార్పులు ఉండవు. మెంబర్స్ కి కొన్ని అదనపు బెనిఫిట్స్ ఇస్తాం ఇన్ ఎడిషన్ టు వాట్స్ ఆల్రెడీ హ్యాపెనింగ్. అంతే, యాస్టిస్ గా ఏం నడుస్తున్నా అట్లనే నడుస్తాయి. ఓకే, సరే. నౌ సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్ రూల్స్ గురించి వద్దాం. ఒక పెద్ద లిస్టే ఇచ్చారు. దీంట్లో ఫస్ట్ థింగ్ మీ స్క్రీన్ లో పైన కూడా వస్తుంది, బట్ దాన్ని కూడా డిస్కస్ కూడా చేద్దాం. ఇఫ్ ఎ ప్లేయర్ సస్టైన్స్ ఎ సీరియస్ ఇంజురీ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద రెలవెంట్ మ్యాచ్, ఎ సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్ మే బి పర్మిటెడ్. అంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో గనక సీరియస్ ఇంజురీ అయితేనే, మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఆ డే అయిపోయిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్ లో పడిపోయిన, మ్యాచ్ అయిపోయిన తర్వాత, ఆర్ హోటల్లో పడిపోయిన, కాలు జారి పడిపోయారు, బాత్రూమ్ లో స్లిప్ అయి పడ్డారు, మెట్లు దిగుతూ పడ్డారు కాదు. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్లే గనక సీరియస్ ఇంజురీ అయితేనే ఈ రీప్లేస్మెంట్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఆట జరుగుతున్నప్పుడు మాత్రమే ఇంజురీ అయి ఉండాలి. నౌ సీరియస్ ఇంజురీ డ్యూరింగ్ ప్లే అయి ఉండాలి. దిస్ ఇస్ 1.2.8.1.1 రైట్, అండ్ విత్ ఇన్ ద ప్లేయింగ్ ఏరియా. అలాగే ఇంజురీ ఒక ఎక్స్టర్నల్ బ్లో కారణంగా అయి ఉండాలి. అది కనుక ఒక ఫ్రాక్చర్ కానీ, డీప్ కట్ కి కానీ, ఆర్ డిస్లొకేషన్ కానీ, ఆర్ ఎక్సెట్రా, ఇలాంటి వాటికి ఏమైనా దారి తీస్తే సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్ తీసుకురావచ్చు. అంటే బయట నుంచి ఒక బ్లో తగాలి, ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తగలడం వల్ల అయిన ఫ్రాక్చరు, ఆర్ పడినప్పుడు ఎక్స్టర్నల్ ఇంపాక్ట్, ఎక్స్టర్నల్ బ్లో వల్ల అయిన ఇంజురీస్ అవ్వచ్చు. కుడ్ బి షోల్డర్ డిస్లొకేషన్, కుడ్ బి ఫ్రాక్చర్, నీ డిస్లొకేషన్ ఆర్ నీ ట్విస్ట్ అవ్వడమో, ఆర్ యాంకిల్ ట్విస్ట్ అవ్వడమో, ఇలాంటివి ఏమన్నా ఒక ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల జరిగితే, ఎక్స్టర్నల్ బ్లో వల్ల జరిగితే అప్పుడు ఇది తీసుకోవచ్చు అనమాట. ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ వాళ్ళదే ఫైనల్ అథారిటీ డిసైడ్ చేయడానికి ఇది సీరియస్ ఇంజురీయా కాదా వాళ్ళు నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళు మ్యాచ్ రెఫరీతో సంప్రదించచ్చుట. సంప్రదించి వాళ్ళు ఆన్ డాక్టర్ ఆర్ ఆన్ ఫీల్డ్ డాక్టర్ ఎవరైతే అవైలబుల్ గా ఉంటారో వాళ్ళని సంప్రదించి వాళ్ళకు నిర్ణయం తీసుకుంటారు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ ఏ నిర్ణయం తీసుకుంటారో అదే ఆఖరి నిర్ణయం. ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు. కోచ్ వచ్చి, కెప్టెన్ వచ్చి ఇగో మాడికి అయింది ఇట్లా అని చెప్పడానికి లేదు. ఆన్ ఫీల్డ్ ఎంపైర్ ఒప్పుకుంటే, వాళ్ళు ఓకే చేస్తేనే అప్పుడు మీరు ఈ రీప్లేస్మెంట్ తీసుకోవచ్చు. టీమ్ మేనేజర్ ఒక సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్ రిక్వెస్ట్ అన్న ఒక ఫామ్ సబ్మిట్ చేయాలట బీసీసీఐ మ్యాచ్ రెఫరీకి. వెంటనే చేయాలి. ఆ ఫామ్ లో ఏముండాలి అంటే, ఆ ప్లేయర్ ఎవరు ఐడెంటిఫై చేయాలి, కలిగిన ఇంజురీ ఏంటో ఐడెంటిఫై చేయాలి, అండ్ ఆఫ్ కోర్స్ ఏ టైంలో జరిగిందో ఐడెంటిఫై చేయాలి. ఇంజురీ అయిన ప్లేయర్ తర్వాత మ్యాచ్ లో ఇక పాల్గొనలేడు అన్నది కూడా ఆ ఫామ్ లో ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేసి ఉండాలి. సీరియస్ ఇంజురీ రీప్లేస్మెంట్ లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంటే అయి ఉండాలి. అగైన్ ఇది కూడా మ్యాచ్ రెఫరీ అండ్ ఆన్ ఫీల్డ్ ఎంపైర్స్ వాళ్ళు ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటేనే లైక్ ఫర్ లైక్ అంటే మిగతా రెస్ట్ ఆఫ్ ద మ్యాచ్ లో ఆ పర్టికులర్ ప్లేయర్ ఏ రోల్ అయితే ప్లే చేయబోతున్నాడో వస్తున్న ప్లేయర్ లోపలికి అదే రోల్ ప్లే చేస్తాడు అని గనక ఎంపైర్స్ అండ్ మ్యాచ్ రెఫరీ ఒప్పుకుంటేనే ఈ రీప్లేస్మెంట్ ప్లేయర్ ని అలౌ చేస్తారు. టాస్ టైం అప్పుడు ఆ సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఎవరో ఆ లిస్ట్ కూడా ఇవ్వాలట. ఒకవేళ గనక ఆ సబ్స్టిట్యూట్ లిస్ట్ లో ఒక వికెట్ కీపర్ లేకపోతే దట్స్ ది ఓన్లీ సిచ్యువేషన్ వెన్ ఎ వికెట్ కీపర్ క్యాన్ బి బ్రాట్ ఇన్.
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ధ్రువ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, హైపోథెటికల్ ఎగ్జాంపుల్. తనని సబ్స్టిట్యూట్ లిస్ట్ లో ఇవ్వలేదు, కానీ తన స్క్వాడ్ తో పాటు ఉన్నాడు. ఆ సబ్స్టిట్యూషన్ లిస్ట్ లో గనక ఒక వికెట్ కీపర్ లేకపోతే అప్పుడు రిషబ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ ని బయట నుంచి కూడా తీసుకొచ్చి ఆడించవచ్చు, ఓన్లీ ఫర్ వికెట్ కీపర్. ఎందుకంటే ఒక స్పెషలిస్ట్ రోల్ కాబట్టి మిగతా ఎవరికి కూడా ఆ స్కోప్ ఆస్కారం లేదనమాట. బీసీసీఐ మ్యాచ్ రెఫరీ తను జాగ్రత్తగా చూసి పరిశీలించి ఒక నిర్ణయం తీసుకోవాలట. ఈ లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఆ టీం కి ఎక్కువ అడ్వాంటేజ్ గా మారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మ్యాచ్ రెఫరీ పైన ఉంటుందిట. ఒకవేళ గనక మ్యాచ్ రెఫరీకి తీసుకొస్తున్న ప్లేయర్ ఇది ఎక్కువ అడ్వాంటేజ్ యాడ్ చేసేస్తాడు సైడ్ కి అని గనక భావిస్తే ఈ ప్లేయర్ కాదు ఇంకొక ప్లేయర్ ఎవరైనా తీసుకురండి, లైక్ ఫర్ లైక్ స్కిల్స్ ఉన్న ప్లేయర్ తీసుకురండి అని చెప్పొచ్చుట ఆ టీం కి. సో ఆ పవర్స్ కూడా మ్యాచ్ రెఫరీకి ఇచ్చారు. సో ఇక్కడ బేసికలీ ఏం చేస్తున్నారు అంటే దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఏదైతే ఉందో అది కెప్టెన్ కోచ్ చేతిలోంచి తీసేసుకుంటున్నారు. బికాస్ ఇన్ ద కేస్ ఆఫ్ హర్షిత్ రాణా కమింగ్ ఇన్ ఫర్ శివం దుబే, అక్కడ కోచ్ చెప్పాడు, వచ్చేసాడు హర్షిత్ రాణా బౌలింగ్ చేశాడు, లైక్ ఫర్ లైక్ అని చెప్పారు. ఎందుకంటే మిగతాది బౌలింగ్ వేయాల్సింది, తను కూడా బౌలింగ్ వేయాల్సిందని. కానీ అక్కడ ఎవరు కూడా కూర్చొని డిటర్మైన్ చేయలేదు. వచ్చి బౌలింగ్ వేస్తాడు సరే, బట్ శివం దుబే స్టైల్లో బౌలింగ్ చేస్తాడా, అంత ఎఫెక్టివ్ గా వేస్తాడా, ఎందుకంటే ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉంటాడా, ఇది మెజర్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ సిచ్యువేషన్ లో ఆ మెజర్ చేసే ఆ పవర్ ని, ఆ కేపబిలిటీని బీసీసీఐ మ్యాచ్ రెఫరీకి అందిస్తున్నారు ఈ రూల్స్ తీసుకొచ్చి. మ్యాచ్ రెఫరీ ఏదైతే ప్లేయర్ ని అప్రూవ్ చేస్తారో అదే ఫైనల్. దాన్ని క్వశ్చన్ చేసే అధికారం టీమ్ కి, కెప్టెన్ కి, కోచ్ కి ఉండదుట. ఒకసారి గనక ప్లేయర్ ని రీప్లేస్ చేసేస్తే ఇక ఆ ప్లేయర్ తిరిగి మళ్ళీ ఆ మ్యాచ్ లో ఆడడానికి అర్హుడు కాదు. ఎవరైతే ప్లేయర్ లోపలికి వచ్చాడో సబ్స్టిట్యూట్, ఆ ప్లేయర్ మాత్రమే కంటిన్యూ చేయాలి ఫర్ ద రెస్ట్ ఆఫ్ ది మ్యాచ్. అండ్ 1.2.8.9 చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు రీప్లేస్మెంట్ ప్లేయర్ వచ్చినప్పుడు మరి రికార్డ్స్ ఎవరి పేరు ఉంటే ఆ స్కోర్ చేసిన రన్స్ ఎవరి పేరు మీద వెళ్తాయి అంటే దానికి కూడా వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఏంటంటే ఆ ఏ ప్లేయర్ అయితే రీప్లేస్ అవ్వబడ్డాడో, అంటే ఎవరికైతే ఇంజురీ అయిందో తను, అండ్ ఎవరైతే లోపలికి వచ్చి తనని రీప్లేస్ చేశారో ఆ ఇద్దరు కూడా ఆ మ్యాచ్ ఆడినట్టుగానే స్టాటిస్టిక్స్ ని నింపుతారట. సో బేసికలీ ఇద్దరు కూడా మ్యాచ్ ఆడినట్టు, ఇద్దరు కూడా ఎన్ని రన్ స్కోర్ చేశారు, ఎన్ని వికెట్స్ తీసుకుని, ఎన్ని క్యాచ్లు పట్టారో అవన్నీ కూడా వాళ్ళ ఇండివిజువల్ రికార్డ్స్ బుక్ లోకి ఎక్కేస్తాయి అన్నమాట. సో దాన్ని కూడా అడ్రస్ చేశారు. సో బేసికలీ ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుందంటే, ఒకటి ఇది ప్రస్తుతానికి డొమెస్టిక్ లెవెల్లోనే ఉంది అండ్ రెడ్ బాల్ ఫార్మాట్ లో మాత్రమే ఉంది. ఇది ఏదైతే ప్రవేశపెడుతున్నారో ఇది ఎలా పనిచేస్తుందో చూసి తర్వాత బహుశా ఇక్కడి నుంచి ఐసీసీ దాన్ని వీళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని తిరిగి మళ్ళీ అట్ ది ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్కార్పొరేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. బికాస్ రైట్ నౌ ఇది అందరూ మాట్లాడుతున్న టాపిక్, ఇట్స్ వెరీ అన్నట్టుగా డిబేటబుల్ టాపిక్. అంటే కొంతమంది దీనికి ఫార్ గా ఉంటారు, కొంతమంది దీనికి అగేన్స్ట్ గా ఉంటారు. మీరు దీనికి ఫారా అగేన్స్టా ఏమంటారో, మీకు ఈ లాస్ ఏవైతే ఉన్నదో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే వాటిలో మీకు ఏమన్నా ఇంకా లూప్ హోల్స్ కనిపిస్తున్నాయా, ఎవరన్నా ఏ విధంగా మిస్యూజ్ చేయొచ్చు అనిపిస్తుందో దాని గురించి కమెంట్ చేయండి. ఒకవేళ మీరు ఆ కమెంట్ చూసి మీకు లేదు మిగతా లాస్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి, మిస్యూజ్ చేయరు అనిపిస్తే దానికి రెస్పాన్స్ కూడా ఇవ్వండి. అందరం చదువుదాం, కలిసి ఇంకొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఓవరాల్ గా ఐ థింక్ ఇట్స్ గుడ్ మూవ్ బై బీసీసీఐ. డొమెస్టిక్ లెవెల్ లో ముందు టెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ పని చేస్తే ఐసీసీకి సిఫారసు చేస్తారు అండ్ హోప్ఫుల్లీ ఇట్ కమ్స్ ఇన్ ఐసీసీ ఆల్సో. బికాస్ ఐ ఆల్సో థింక్ దట్ గేమ్ చాలా మారింది, చాలా మోడిఫికేషన్ వచ్చాయి లాస్ లో. ఇది కూడా ఆ కంకషన్ సబ్స్టిట్యూట్ తీసుకొచ్చినట్టే సీరియస్ ఇంజురీ, ఇది ప్లేయర్ చేతిలో తీసేయాలి, ఇది టీం చేతిలో తీసేయాలి. ఇది మ్యాచ్ ఆఫీషియల్స్ చేతిలో ఉంటే వాళ్ళు నిష్పక్షపాతంగా గనక తీసుకోగలిగితే నిర్ణయాలు, ఇది గేమ్ కి హెల్ప్ అవుతుందని నాకు అనిపిస్తుంది, టీమ్స్ కి హెల్ప్ అవుతుంది అనిపిస్తుంది. ఎవరు కూడా ఆ 10 versus 11 అన్న సిచ్యువేషన్ లోకి రాకుండా ఉండొచ్చు అని అనిపిస్తుంది. కాబట్టి ఐఎమ్ ఫర్ ఇట్. మీరేమనుకుంటే లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అలాగే వీడియో ఇప్పటిదాకా చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. అలాగే కమెంట్ చేయండి అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ డిస్కషన్. అలాగే స్టంప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.